ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా. చూడడానికి 2 ఒకే సైజులో ఉన్నాయి కదా! కానీ ఆస్ట్రేలియాలో 2 ఇండియాలు పట్టేంత ల్యాండ్ ఉంది. అంటే సైజులో డబల్ ఉన్నా కానీ ఆస్ట్రేలియాలో జనాభా మాత్రం చాలా తక్కువ. కరెక్ట్‌గా చెప్పాలి అంటే మన ఇండియాలోని ఒక పెద్ద నగరంలో ఉండే జనాభా అంతా కూడా ఆస్ట్రేలియాలో లేరు. అంటే ఆస్ట్రేలియాలో టోటల్ ల్యాండ్‌లో దాదాపు 90% కంటే ఎక్కువగా ఖాళీగా ఉంది. పాపులేషన్‌లో 85% పైగా కోస్టల్ ఏరియా అంటే సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నారు. అంతేకాదు 90% పాపులేషన్ అక్కడ జీవించడానికి జస్ట్ 0.22% ల్యాండ్‌ని మాత్రమే వాడుకుంటున్నారు. ఇది అంతా విన్నాక మనకు వచ్చే డౌట్ ఎందుకు? సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వినిపించేది ఏమిటి అంటే ఆస్ట్రేలియా జియోగ్రఫికల్ లొకేషన్. అంటే ఆస్ట్రేలియా మధ్య భాగం ఎడారులతో నిండిపోయి ఉంటుంది. అంటే ఎడారులు ఒకటే రీజనా అంటే కాదు. ఇంకా చాలా కారణాలున్నాయి. అలా అనుకుంటే మన ఇండియాలో మరియు చాలా దేశాల్లో ఎడారులు ఉన్నాయి. ఎడారులు ఉన్నా కానీ జనాలు బానే జీవిస్తుంటారు. సో, ఆస్ట్రేలియాలోని ప్రాబ్లమ్ ఎడారులు ఒకటే కాదు. అలాగే ఆస్ట్రేలియాలో జనాభా తక్కువ ఉండడానికి హిస్టారికల్‌గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి కూడా మనం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆస్ట్రేలియా ఎందుకు ఖాళీగా ఉందని మనకు అర్థం కావాలి అంటే ముందుగా మనం ఆస్ట్రేలియా యొక్క జియోగ్రాఫికల్ డీటెయిల్స్‌ను తెలుసుకోవాలి. యాక్చువల్‌గా ఆస్ట్రేలియా టోటల్ ల్యాండ్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేయబడింది. వెస్టర్న్ ప్లాంట్ ఎడారులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సెంట్రల్ లో ల్యాండ్స్ ఇక్కడ నార్మల్ ల్యాండ్ ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఉంటుంది. అయితే ఈ వాటర్ తాగడానికి కానీ, వ్యవసాయం చేసుకోవడానికి కానీ పనిచేయదు. సో, అక్కడ జనాలు జీవించడానికి కూడా సరైన పరిస్థితులు లేవు. ఈస్టర్న్ ఐలాండ్స్ ఇక్కడే పర్వతాలు, అడవులు మరియు మంచినీటి నదులు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఎక్కువ పాపులేషన్ ఉండేది కూడా ఇక్కడే. ఆస్ట్రేలియాలో కేవలం 5 మేజర్ సిటీస్ ఉన్నాయి. అవి బ్రిస్బన్, సిడ్నీ, మెల్బోర్న్, అడిలైడ్, పెర్త్. ఆస్ట్రేలియాలో వెస్ట్ సైడ్ ఉండే పిల్బరా అనే ఏరియా సైపరంగా చూసుకుంటే జపాన్ దేశమంతా ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం 11,000 మంది మాత్రమే నివసిస్తుంటారు. అందులో కూడా సగం మంది అక్కడ ఉండే న్యూమెన్ అనే సిటీలోనే ఉంటారు. అలాగే ఆస్ట్రేలియాలో సౌత్ సైడ్ ఉండే పాస్టోరల్ అన్ఇన్కార్పొరేటెడ్ ఏరియా అనేది ఉంది. ఇది సైజుపరంగా చూసుకుంటే ఫ్రాన్స్ దేశమంతా ఉంటుంది. కానీ ఇక్కడ నివసించేది మాత్రం కేవలం 3,750 మంది మాత్రమే. అలాగే అనా క్రీక్ అనేది సైజులో దాదాపు ఇజ్రాయెల్ దేశం కంటే పెద్దగా ఉంటుంది. కానీ ఇది సిటీ కాదు. అసలు గవర్నమెంట్ ప్రాపర్టీయే కాదు. అంటే మన దగ్గర ఆవులు పెంచే ఫార్మ్స్ ఉంటాయి కదా! అలాంటిదన్నమాట. ఇక్కడ పనిచేసే 12 మంది ఎంప్లాయీస్ 10,000 ఆవులు మాత్రమే ఉంటాయి. సో, దీన్ని బట్టి ఆస్ట్రేలియా చాలా ఖాళీగా ఉందని మనకు అర్థమవుతుంది కదా! దీనికి గల రీజన్ మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నటువంటి ఎడారి. ఆ ఎడారిలో ఉండేటువంటి డేంజరస్ యానిమల్స్, కీటకాలు ఇది ఒక రీజన్. రెండవది ఆస్ట్రేలియా జియోగ్రఫికల్‌గా చూసుకున్నప్పుడు ఒక టఫ్ స్పాట్‌లో ఉందని చెప్పాలి. ఇది అంటార్క్టికాకి దగ్గరగా ఉండడం వల్ల ఆస్ట్రేలియా వైపు చల్లని గాలులు కంటిన్యూయస్‌గా వీస్తూనే ఉంటాయి. సో, దానివల్ల వాతావరణంలో ఆవిరి క్రియేట్ చేయడానికి కావాల్సిన వేడి ఉండదు. దాంతో మబ్బులు రావడానికి ఛాన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ వర్షాలనేవి రావు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకి తూర్పు వైపున ఒక లార్జెస్ట్ మౌంటైన్ ఉంటుంది. దీన్నే గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని పిలుస్తారు. ఈ ఎత్తైన పర్వతాలు పసిఫిక్ నుండి వర్షాలను క్రియేట్ చేసే మబ్బులని ఆస్ట్రేలియాలోనికి రావడానికి అడ్డుపడతాయి. అలాగే సముద్రం నుండి వీచే గాలులలో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. సో, ఈ విధంగా వాతావరణం సహకరించకపోవడం వల్ల ఆస్ట్రేలియాలో వర్షం చాలా తక్కువ పడుతుంది. ఇకపోతే ఆస్ట్రేలియా వాటర్ కోసం ఎక్కువగా ఆధారపడేది సౌత్ ఈస్టర్న్‌లో ఉండేటువంటి ముర్రే డార్లింగ్ రివర్ పైన. సో, ఆస్ట్రేలియాలో ఉండే మేజర్ సిటీస్ అన్నీ దీని చుట్టే ఉంటాయి. కాబట్టి వాటర్ సప్లై అనేది ఈ రివర్ నుండే అందుతుంది. కానీ ఈ నది లొకేషన్ కూడా లాంగ్ టర్మ్‌లో ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఈ రివర్ ఎక్కువ భాగం ఉండేది గ్రేట్ డివైడింగ్ రేంజ్ దగ్గరలో. ఈ ఏరియా మబ్బులు, వర్షాలు వీటికి అడ్డు కాబట్టి ఈ రివర్‌లోకి వర్షం నీరు నిండే అవకాశం చాలా తక్కువ. దీని వలన ఈ నది యావరేజ్ యాన్యువల్ ఫ్లో జస్ట్ 24,000 గిగా లీటర్స్ మాత్రమే. కానీ ఈ రివర్ ఆస్ట్రేలియా యొక్క మెయిన్ వాటర్ సోర్స్. దీనితో పాటు ఈ నది చుట్టూ ఉండే ఏరియా అంతా కూడా వ్యవసాయానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆస్ట్రేలియా పాపులేషన్ అంతటికి ఫుడ్‌ని ఈ ఏరియా అందిస్తుంది. కాబట్టి దీన్ని అగ్రికల్చర్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఆస్ట్రేలియా అని కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియా ల్యాండ్ మొత్తంలో కేవలం 6% మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. అయితే క్లైమేట్ చేంజ్ వల్ల ఈ అగ్రికల్చర్ ల్యాండ్‌కి వాటర్ సప్లై చేయడం చాలా కష్టమవుతుంది.
ప్రతి సంవత్సరం టెంపరేచర్‌లో తేడాలు రావడం వలన కొద్ది కొద్దిగా నదులు కూడా ఎండిపోతున్నాయి. 2005 నుండి ఇప్పటి వరకు 5 సార్లు హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. అయితే ఇక్కడ చాలా ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి. దాదాపు 492 క్యూబిక్ కిలోమీటర్స్ వర్త్ ఆఫ్ రీన్యూయబుల్ ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్న స్పేస్ కానీ, వాటర్ రిసోర్స్ కానీ, అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ దాదాపు 90 మిలియన్ల మందికి సరిపడా ఉన్నాయి. ఇదంతా మాట్లాడుకున్నాక కూడా ఆస్ట్రేలియాలో 90% ల్యాండ్ ఖాళీగా ఉండడానికి కారణం తెలుసుకోవాలి అంటే హిస్టారికల్ రీజన్స్ కూడా తెలుసుకోవాలి. నిజానికి కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా అనేది సముద్రంలో అలా తేలుకుంటూ పెద్ద పెద్ద ల్యాండ్స్‌కి దూరంగా చిన్న కాంటినెంటల్‌గా ఉండేది. అంటే దాదాపు 50,000 సంవత్సరాల క్రితం మొదటిసారి మనిషి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. అయితే చాలా కాలం తర్వాత అంటే 1606వ సంవత్సరంలో ఒక డచ్ బోట్ కేప్ యార్క్ అనే ప్రాంతానికి చేరారు. అయితే ఈ ఏరియా మనుషులు ఉండడానికి అంత కంఫర్టబుల్ కాదు అని వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి అంటే 1788లో బ్రిటిష్ వాళ్ళు సిడ్నీ దగ్గరలో పర్మనెంట్‌గా సెటిల్ అయ్యారు. దాదాపు 13,000 మంది సెటిల్ అయ్యారు. 1788వ సంవత్సరంలో ఆస్ట్రేలియా పాపులేషన్ 6.5 లక్షలు. కంపారిజన్ కోసం చూసుకున్నట్లయితే ఆ టైంలో ఏసియాలో దాదాపు 65 మిలియన్లు ఉన్నారు. అలాగే యూరోప్‌లో 150 మిలియన్లు ఉన్నారు. ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే 80 మిలియన్లు ఉన్నారు. సో, డిఫరెన్స్ చూసుకుంటే ఆస్ట్రేలియాలో అప్పుడు, ఇప్పుడు జనాభా తక్కువగా ఉన్నారు. అయితే ఆస్ట్రేలియాలో జనాభా పెరగడం, అలాగే ఆస్ట్రేలియాలోకి వలసలు రావడం ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ తర్వాత జరిగింది. 1851వ సంవత్సరంలో ఆస్ట్రేలియా కాంటినెంటల్‌లో బంగారం నిల్వలున్నాయని తెలిసింది. ఈ న్యూస్ తెలియడంతోనే బ్రిటిష్ వాళ్ళు చాలా మంది ఆస్ట్రేలియాకు వలస వచ్చేశారు. అలా సడెన్‌గా ఆస్ట్రేలియా పాపులేషన్ డబుల్ అయింది. అయితే బ్రిటిష్ వాళ్ళు వేరే కంట్రీస్ నుండి వలసలు రాకూడదని డిసైడ్ అయ్యారు. దానికోసం 1901వ సంవత్సరంలో ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం తెల్లగా ఉండే యూరోపియన్స్ తప్ప ఎవరు కూడా ఆస్ట్రేలియాలోకి రాకూడదు అని ఒక రూల్స్ తెచ్చారు. దీనివల్ల ఆస్ట్రేలియాకు వలసలు తగ్గిపోయాయి. పాపులేషన్ కూడా తగ్గిపోయింది. ఇదే కాక వరల్డ్ వార్ 1 కోసం ఆస్ట్రేలియా నుండి పంపించినటువంటి సామాన్య జనంలో కొంతమంది మాత్రమే తిరిగి వచ్చారు. ఆ తర్వాత వరల్డ్ వార్ 2 టైంకి ఆస్ట్రేలియా టోటల్ పాపులేషన్ 7 మిలియన్లు మాత్రమే ఉంది. ఆస్ట్రేలియా గవర్నమెంట్‌కి చాలా టెన్షన్ ఉండేది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ఏషియా కంట్రీస్ 100 రెట్లు ఎక్కువ ఉండడం. సో, వాళ్ళు గనుక ఒకవేళ దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనే భయం ఉండేది. అనుకున్నట్టే 1942లో డర్విన్ సిటీ మీద జపాన్ బాంబు దాడి చేసింది. కానీ ఈ దాడిని కంటిన్యూ చేయలేదు. అలాగే ఆక్రమణ కూడా జరగలేదు. ఆ దాడి తర్వాత పాపులేషన్ పెరగాలి అంటే ఇమిగ్రేషన్ పాలిసీని బెటర్ చేయాలని ఆస్ట్రేలియా డిసైడ్ అయింది. సో, కొన్ని మార్పులు కూడా చేశారు. 1960 టైంలో దాదాపు 3 మిలియన్ల వలసలు యూరోపియన్ కంట్రీస్ నుంచి వలస వచ్చారు. కానీ ఇంకా వైట్ రిస్ట్రిక్షన్ మాత్రమే అమల్లో ఉండేది. ఆ తర్వాత 1972లో వరల్డ్ వార్ 2 తర్వాత వాళ్ళు మిస్టేక్ తెలుసుకొని ఆ రిస్ట్రిక్షన్‌ని కంప్లీట్‌గా తీసేశారు. తర్వాత మల్టీ కల్చరల్ ఇమిగ్రేషన్‌ని తీసుకొచ్చారు. దీనివల్ల ఇండియా మరియు చైనా నుండి ఎక్కువగా ఆస్ట్రేలియాకు వలసలు పెరిగాయి. ఆస్ట్రేలియాకు ప్రతి సంవత్సరం దాదాపు 2,00,000 మంది వలస వస్తూ ఉంటారు. సో, గ్రోత్ రేట్ కూడా పెరుగుతుందని చెప్పాలి. ఇలాగే కంటిన్యూ అయితే 2050 వరకు ఆస్ట్రేలియా పాపులేషన్ 36 మిలియన్‌కి చేరే ఛాన్స్ ఉందని ఒక అంచనా ఉంది. దీనితో పాటు ఆస్ట్రేలియాకి చాలా ఛాలెంజెస్ కూడా పెరుగుతున్నాయి. అంటే వాతావరణంలో మార్పు, ఎండిపోతున్నటువంటి నదులు ఇవన్నీ ఆస్ట్రేలియా ఎదుర్కొంటుంది. ఫ్యూచర్‌లో ఆస్ట్రేలియా తన ఓన్ ఎన్విరాన్మెంట్‌తో పెద్ద యుద్ధానికి సిద్ధమవుతుంది. సో, వీటిని అధిగమించి ఆస్ట్రేలియా ముందుకు వెళ్లాలని కోరుకుందాం.